నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి ఈ రోజు మనకు ఫిబ్రవరి అనగానే గుర్తుకొచ్చేది ముందుగా ఏంటి? వ్యాలంటైన్స్ డే. ఇంతకు వ్యాలంటైన్స్ డే అని ఎందుకు వచ్చింది అని చెప్పేసి చాలా మందికి, పిల్లలకు, ప్రేమికులకైతే ఒక డౌట్ వచ్చినే ఉంటుంది. ఎక్కడైతే చిన్న చిన్న బంధాలు ఏర్పడతాయో వాళ్ళ నేస్తాల కోసం ఆ యొక్క ప్రేమికులు ఏమనుకుంటారు, వ్యాలంటైన్స్ డే అనగానే ఆ వ్యాలంటైన్స్ డేలో ఆ వ్యాలంటైన్స్ వారం ఎప్పుడు అసలు ఇంతకు అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ వచ్చి ఉంటాయి. అసలు ప్రేమికుల దినోత్సవం అనగానే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 జరుపుకునే ఒక శృంగార మరియు సాంస్కృతిక పండగ ఇది. ప్రేమికుల తమ భావాలను, ప్రేమను ఒక్కొక్కరు వ్యక్తపరచుకొని ప్రత్యేక రోజు. రోమ్ దేశానికి చెందిన సెయింట్ వ్యాలెంట్ త్యాగం వెనుక ఉన్న కథ దీనికి ప్రధానత కారణమేమని చెబుతున్నారు. వ్యాలంటైన్స్ డే అనగానే ప్రత్యేకతలు, చరిత్ర సంవత్సరం నుంచి పురాణం వరకు 2070లో రోమ్ దేశంలో యువతకు ప్రేమ సందేశాలు, ప్రేమ వివాహాలను ప్రోత్సహించేందుకు వ్యాలంటైన్స్ అనే వ్యక్తికి మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14వ తేదీన ఉరితీశారు. అప్పటి నుంచి ఈ రోజును ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. వ్యాలంటైన్స్ వీక్ అసలు ఎప్పుడు అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. ప్రేమికుల దినోత్సవం కేవలం ఒక రోజు కాదు. ఫిబ్రవరి 7వ తారీఖు నుండి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు వారం రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. ఫిబ్రవరి 7వ రోజు చూసుకున్నట్టయితే, ఫిబ్రవరి 7వ రోజు జరుపుకునే రోజు రోజ్ డే అని చెప్పేసి నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 8వ రోజు చూసుకున్నట్టయితే ప్రపోజ్ డే. ఫిబ్రవరి 9వ డే చూసుకున్నట్టయితే చాక్లెట్ డే అని చెప్పేసి పిల్లలంతా చాక్లెట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. ప్రేమికులు ఎంతో సందర్భంగా చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఫిబ్రవరి 10వ రోజు చూసుకున్నట్టయితే టెడ్డీ డే అని చెప్పేసి చెప్తున్నారు. ఫిబ్రవరి 11వ డే చూసుకున్నట్టయితే ప్రామిస్ డే. ఫిబ్రవరి 12వ రోజు చూసుకున్నట్టయితే హగ్ డే. ఫిబ్రవరి 13వ రోజు చూసుకున్నట్టయితే కిస్ డే. ఫిబ్రవరి 14వ డే ఇంతకు ఏంటి అని అందరికి తెలిసిన డేనే వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి అందరికి జరుపుకునే విధానం తెలిసిందే. ఈ రోజున ప్రేమికులకు గ్రీటింగ్ కార్డులు, పూలు, ముఖ్యంగా ఎర్ర గులాబీలు, బహుమతులు ఇచ్చుకుంటూ తమ ప్రేమను తెలుపుకుంటారు. ఇంతకు ఏమేం వివాదాలు జరిగినవో తెలియదు కదా. భారతదేశంలో ఈ పాశ్చాత్య సంస్కృతిని కొందరు వ్యతిరేకిస్తుంటారు. దీనివల్ల ప్రతి సంవత్సరం కొన్ని నగరాల్లో నిరసనలు, ఆందోళనలు జరుగుతుంటాయి. ప్రేమికులను వ్యక్తపరచడానికి ప్రత్యేక రోజు అక్కర్లేదని కొందరు అభిప్రాయం అయినప్పటికీ నేటి యువతలో ఇది చాలా ప్రజాదరణ పొందిన రోజుగా మారింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.